హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరామ్. జనసేన కిరణ్ రాయల్ మరియు లక్ష్మీరెడ్డి వివాదం అసలు నిజం ఏమిటి? మనందరికీ తెలిసినట్టుగా ఇటీవల జనసేన పార్టీకి చెందిన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు మరియు లక్ష్మీరెడ్డి గారి మధ్య వివాదం చర్చనీయాంశంగా మారింది. లక్ష్మీరెడ్డి గారు కిరణ్ రాయల్ గారు తనను మోసం చేశారని ఆరోపించగా, కిరణ్ రాయల్ గారు లక్ష్మీరెడ్డి గారు గతాన్ని బయటపెట్టారు. ఈ వ్యవహారం మీద నిజాలు బయటికి రావాలంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఈ వివాదం వెనుక నిజమైన కథ ఏమిటి, ఎవరిని నమ్మాలి, ఈ వీడియోలో మీకు పూర్తి వివరణ ఇస్తాను. అసలు విషయం ఏంటంటే, లక్ష్మీరెడ్డి గారు కిరణ్ రాయల్ గారి మీద ఓ సీరియస్ ఆరోపణ చేశారు. కిరణ్ రాయల్ గారు తన దగ్గర సుమారు 1,20,00,000 రూపాయలతో పాటు 200 గ్రాముల బంగారం తీసుకొని మోసం చేశారు అని. ఈ విషయంపై ఆమె మీడియా ముందు మాట్లాడారు. వీడియోలు, ఆడియో రికార్డింగ్లు కూడా ఉన్నాయని చెప్పారు. జనసేన పార్టీ నేతలు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. విచారణ జరుగుతున్నంత వరకు కిరణ్ రాయల్ గారికి పార్టీ కార్యకలాపాల నుండి తప్పించారు. ఇప్పుడు లక్ష్మీరెడ్డి గారి వాదన ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఆమె కథనాన్ని బట్టి కిరణ్ రాయల్ గారు వ్యాపారం పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారు. ఈ విషయం గురించి మీడియా సమావేశం పెట్టారు. ప్రతి ఒక్కరికి అనుమానం, లక్ష్మీరెడ్డి గారు నిజంగా బాధితురాలా లేక ఇంకేదైనా గేమ్ జరుగుతుందా అని. ఇప్పుడు కిరణ్ రాయల్ గారి వాదన కూడా ఒకసారి తెలుసుకుందాం. కిరణ్ రాయల్ గారు మాట్లాడుతూ లక్ష్మీరెడ్డి గారు మోసగాల బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి అని ఆరోపించారు. లక్ష్మీరెడ్డి గారి మీద జైపూర్, విశాఖపట్నం, బెంగళూరులో క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, తనను రాజకీయంగా నాశనం చేయడానికి చేసిన కుట్ర అని కిరణ్ రాయల్ గారు తెలిపారు. ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంటోంది. లక్ష్మీరెడ్డి గారి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలుస్తోంది. ఆమెను తిరుపతిలో అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన తర్వాత ప్రజల్లో గందరగోళం మొదలైంది. అసలు నమ్మాల్సింది ఎవరిని? ఒక పక్క కిరణ్ రాయల్ పై ఆరోపణలు, మరోపక్క లక్ష్మీరెడ్డి గారి అరెస్ట్. అసలు కథ ఏంటో తెలియక ప్రజలు చాలా సతమతమైపోతున్నారు. లక్ష్మీ గారు నిన్న ప్రెస్ మీట్లో భాగంగా కిరణ్ రాయల్ గారి మీద కొన్ని కీలకమైన ఆరోపణలు చేశారు. అవి ఇవే. కిరణ్ రాయల్ గారు మాజీ మంత్రి రోజా గారి బంధువైన ఒక మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారని, ఈ విషయానికి సంబంధించి వీడియోలు, ఫోటోలు తన వద్ద ఉన్నాయని లక్ష్మీరెడ్డి గారు తెలిపారు. తిరుమల టికెట్కి సంబంధించి విక్రయాల గురించి కూడా ఒక ఆరోపణ చేశారు. కిరణ్ రాయల్ గారు తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లను విక్రయించడం ద్వారా ఆదాయం పొందుతున్నారని, చెన్నై నల్లి సిల్క్ చీరలను శ్రీవారి వస్త్రం పేరుతో అమ్ముతున్నారని ఆమె ఆరోపించారు. పార్టీ సంబంధాలపై వివరణ ఇచ్చారు. తనకు వైఎస్ఆర్సీపీతో ఎలాంటి సంబంధం లేదని, కిరణ్ రాయల్ గారు తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని లక్ష్మి గారు స్పష్టం చేశారు. ఈ కేసులో ఇంకా చాలా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఒకవైపు లక్ష్మీరెడ్డి గారి ఆరోపణలు నిజమా, లేక మరోవైపు ఆమె క్రిమినల్ కేసులతో నిందితురాలుగా ఉండడం ఎంతవరకు సమంజసం అనే ఆరోపణలు ప్రజల్లో వెలువడుతున్నాయి. ఇక మరోవైపు కిరణ్ రాయల్ గారి రాజకీయ భవిష్యత్తు ఏమిటి? మీ అభిప్రాయం చాలా ముఖ్యం. ఈ వివాదంపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ ఆరోపణలపై కిరణ్ రాయల్ గారు కూడా స్పందించారు. లక్ష్మీరెడ్డి గారి గతంపై వివరాలు వెల్లడించారు. ఈ వివాదం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి నిజమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ ఉంటుంది అవర్ ఛానల్. నేను మీరామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.